మనోళ్ళందరికి హలో అండి. ఇంట్లో వాళ్ళు పాలు తాగకుండా ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ అవుతుంటే, మీరైతే ఏమేం జేస్తారు? ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. సరే మేము జేసేది కామెంట్ పెట్టేసినాం. ఇంతకి నువ్వేం జేస్తున్నావు? అనైతే అడుగుదాం అనుకుంటున్నారు కదా మీరు. నేను జేసేది మీకు చూపిస్తాను గదండీ! వీడియోలో కనపడతానే ఉంటది గదా! ఇక్కడ ఇంట్లో వచ్చేసి కస్టర్డ్ పొడైతే ఉంది. మా సాయి వచ్చేసి మమ్మీ బాదం పాలైతే చేయమన్నాడు. బాదం పాలలో జీడిపప్పు, బాదం పప్పు పడితేనే బావుంటాయి గదా! అవైతే ఏమైతే లేవు. ఇక మా సాయితో గూడా అదే మాట అన్నాను. "ఏం లేవు కదా నాన్న వృధాగా చేసుకొని తాగినట్టు ఉండదు బాదం పాలు" అంటే, "ఏం పర్వాలేదు మమ్మీ నువ్వు చేసేసేయి. అయన్నీ లేపోతే ఏమైద్ది? మనకు చల్లగా తాగినామా లేదా" అని అన్నాడు. నేను ఒకప్పుడు బాదం పాలు చేయాలంటే ఎంతో కష్టం అనుకున్నాను. అసలు చాలా ఈజీ ప్రాసెస్ బాదం పాలు అంత ఈజీ ఇంకొకటి లేదు. మనం పాలు మరగబెట్టినమా, చల్లటి పాలల్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలిపినమా, మరిగే పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఉండలు కట్టకుండా పోసేసుకొని లాస్ట్‌లో దంచుకున్న యాలకుల పొడి వేసుకున్నామంటే బాదం మిల్క్ రెడీ అయిపోద్ది. జీడిపప్పు, బాదం పప్పు ఉండాల్సిన అవసరం లేదు. నైట్ చేసుకున్నామంటే కూల్‌గా మార్నింగ్ తాగేసేయొచ్చు. ఇక అందరికి బై.